సరే, ఈరోజు మనం బౌద్ధ గ్రంథాల్లోని ఓ రైతు డబ్బు సంచి కథ, దాని నీతి గురించి క్లుప్తంగా చూసేద్దాం. ఆ ఈ కథ జేతవన విహారంలో బుద్ధుడు చెప్పిన ఒక సంఘటన ఆధారంగా ఉందన్నమాట. ఇందులో ఏంటంటే, ఒక అమాయక రైతు ఉంటాడు. దొంగలు పోగొట్టుకున్న డబ్బు సంచి దొరుకుతుంది, కాని దానివల్ల ఊహించని కష్టాలొస్తాయి. చూద్దాం అదేంటో. మొదటిగా అసలేం జరిగిందంటే, ఓ రైతు పొలం దున్నుతుంటే దొంగలు పోగొట్టుకున్న డబ్బు మూట దొరుకుతుంది. అంతకుముందే ఆ దారిన వెళ్లిన బుద్ధుడు, ఆనందుడు దాన్ని చూసి అదిగో విషసర్పం అంటారు. ఆ మాటలు విన్న రైతు కుతూహలంతో వెళ్లి చూసి బుద్ధుడు చెప్పింది దీని గురించేమో అనుకుని ఆ డబ్బును మట్టిలో దాచేస్తాడు. కాని దొంగల్ని వెతుక్కుంటూ వచ్చిన రాజభటులు రైతు గుర్తులు చూసి అతన్నే దొంగగా భావించి కొట్టి రాజుముందు నిలబెడతారు. రాజు విచారించకుండానే మరణశిక్ష వేస్తాడు. అయ్యో! శిక్షకు తీసుకెళ్తుంటే రైతు పదే పదే బుద్ధుడన్న మాటల్నే, ఆనందా, విషసర్పాన్ని చూడు, చూశాను గురువుగారే, భయంకరమైన విషసర్పం అని అంటుంటాడు. ఇది విన్న భటులు ఆరాతీసి రాజుకు విషయం చెప్తారు. రాజు రైతును బుద్ధుని దగ్గరికి తీసుకువెళ్తే తాను రైతుకు ఆపద వస్తుందని గ్రహించే హెచ్చరించానని బుద్ధుడు చెప్తాడు. ఇక రెండవది, బుద్ధుడు ఆ డబ్బును విషసర్పం అని ఎందుకన్నాడు? సింపుల్గా చెప్పాలంటే, దానివల్ల వచ్చే ఫలితాలు విషం కంటే ప్రమాదకరమని హెచ్చరించడానికే. ఆ డబ్బు రైతుకు ఆపద, దుఃఖం, పశ్చాత్తాపం తెస్తుందని ఆయనకు ముందే తెలుసు. చివరిగా ఈ కథ నీతి అంటే ధమ్మపదంలోని 67వ గాథ చెప్పినట్టు, ఏ పని చేశాక బాధపడతామో, కన్నీళ్లతో చింతిస్తామో అలాంటి పని చేయకపోవడమే ఉత్తమం. ఆ రైతు అనుభవమే కదా దీనికి నిదర్శనం. చూశారుగా క్షణికావేశం ఎంత బాధపెట్టిందో. అందుకే మన పనులు మనకు దుఃఖం, పశ్చాత్తాపం తేకుండా ఉండాలంటే ప్రతి అడుగు ఆలోచించి వేయడం చాలా ముఖ్యం కదూ.